హాయ్ ఫ్రెండ్స్, ఈ వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఉండ్రాళ్ళు రెండు రకాలుగా చేస్తారు, తీపిది, సాల్ట్ది. ఇక్కడ నేను సాల్ట్ ఉండ్రాళ్ళు రెడీ చేస్తున్నానండి. దీనికోసం ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని జీలకర్ర వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి, అంటే బియ్యపు రవ్వకి 3.5 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఆ బియ్యపు రవ్వను బట్టి 3 నుంచి 3.5 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పుని వాటర్ వంపేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పు అనేది మనకి కొంచెం సేపు ఉడకాలండి. ఇలా దీన్ని ఉడికించిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ని వేసేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకున్నాము. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యపు రవ్వను యాడ్ చేస్తున్నానండి. బియ్యపు రవ్వ మనకి కిరాణా షాపులో దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లోనే బియ్యాన్ని నానబెట్టి కంప్లీట్గా బియ్యాన్ని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే బియ్యపు రవ్వ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి దీన్ని కంప్లీట్గా ఉడకనివ్వాలండి. మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి, లేదంటే అడగంటేస్తుందండి. ఇక ఈ విధంగా బాగా కలుపుకొని చూడండి, మనకి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత చూడండి, ఇట్లా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇక దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చేతికి కూడా నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ఉండ్రాళ్ళుగా చుట్టుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళు రెడీ అయిపోతుంది. దీన్ని ఈ విధంగానే రెడీ చేసుకుంటారు, లేదంటే కొంతమంది దీన్ని కొంచెం సేపు ఆవిరి మీదైనా ఉడికించుకుంటారంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇక మీకు తీపి ఉండ్రాళ్ళు, కుడుములు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.